హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే స్పీడ్ బోట్ తీసుకొనేసి పీపీ ఐలాండ్కి అయితే వెళ్తా ఉన్నా. ఫుల్ జోరుకి వెళ్తా ఉంది. అమ్మ మామూలు ఇదిగా లేదు అసలుకి, బీభత్సంగా పోతా ఉంది. చూస్తూ ఉండండి. అక్కడ చూడండి, మనోడు తోలుకుంటా ఉన్నాడు బండిని. చూసినారు కదా, బీభత్సం అసలుకి మామూలుగా పోవట్లేదు. బోట్ అయితే ఒక రేంజ్లో పోతా ఉంది. అసలు మామూలు బీభత్సం కాదు, మొత్తం ఎత్తెత్తి ఏదైనా ఉంది అసలుకి. చలో చూసినారు కదా, మన బోట్లో చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం నిండిపోయినారు. ఇక్కడ మన జపాన్ వాళ్ళు వచ్చినారు. ఈ పాపే జపాన్ పాప. మన జపాన్ వాళ్ళతో కలిసి నేనైతే ట్రిప్ ఈరోజు స్టార్ట్ చేసిన. మంచిగా ఎండ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం, బ్రహ్మాండంగా వెళ్ళాలని చెప్పేసి. ఇది నాకు ఎంత పడిందో చెప్పలే కదా. ఆల్మోస్ట్ నాకు 1200 బాతులు పడింది. ఎక్కడి నుంచి మన పుకెట్ నుంచి మొత్తం పీపీ ఐలాండ్ మొత్తం నాకు 1200 బాతులు పడింది. సో ఎత్తే వేస్తూ ఉండరు ఆరామ్సే. ఓకే ఓకే ఓకే. సో మొత్తం పికప్ మనం ఫుల్ డే టూర్ తీసుకున్నాయి. ఇది 1200 బాతులు పడింది. పికప్, డ్రాప్, లంచ్ మొత్తం ఇంక్లూడెడ్. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళే మన హాస్టల్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకునేసి మళ్ళీ రిటర్న్గానే వచ్చి మన హాస్టల్ దగ్గర వదిలేస్తారు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఇక్కడ 1500 అడుగుతూ ఉన్నారు. మొత్తం కలిపి 500 అడుగుతూ ఉన్నారు. నేను ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ మన ట్రెక్ తెలుసు కదా, 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ అవతలకి వెళ్తే నాకు ఆల్మోస్ట్ 1200కే దొరికింది. చాలా తక్కువ. అది కాదు, ఈ సీజన్లో 1200 దొరకడం అంటే మామూలు విషయం కాదు. చాలా తక్కువ, చాలా మేలు ఇది. సో బోటు మొత్తము ఈ అరబిక్ వాళ్ళు ఇప్పుడు కనిపిస్తుంది. ఈ 3 పాపులు వచ్చేది జపాన్ పాపులు. ఇంకా మిగతా అంతా గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు మన బోట్లో. నేనైతే స్పీడ్ బోట్ తీసుకున్నా. స్పీడ్ బోట్లో ముందర కూర్చుంటే మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం పులుసు కారిపోతుంది. అందుకని చెప్పి వచ్చి లోపల కూర్చున్నా. కొంచెం తర్వాత ముందుకు వెళ్తాను, చూపిస్తాను మీకు ఎట్లుంటుందో ఏం కదా అని చెప్పేసి. చూడండి ఎంతమంది చేసుకున్నారు, మన వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. బాగుంది కదా. చాలా మంది ఆడ ముందర కూడా కొంతమంది ఇండియన్స్ అయితే వచ్చినారు. బస్సులో వచ్చేప్పుడు కలిసిన కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు. మీకు వెళ్ళే దాంట్లో మొత్తం చూపిస్తాను ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఓకే చూడండి, ఇది వ్యాపారం. ఇక్కడి నుంచి అమ్మేస్తూ ఉంది. మొత్తం సరుకంతా అమ్మేస్తూ ఉంది. ఇక్కడి నుంచి కావాలంటే మీరు బోట్ ఉంటుంది, స్పెషల్గా బోట్ తీసుకునేకి 300 బాటలు అంతా. పెళ్ళైన వాళ్ళకి ఓకే, ఫోటోలు బాగా వస్తుంది. మనకి తీసుకొని ఏ లాభం, ఏం ప్రయోజనం ఉండదు. సో నేనేం తీసుకోలేదు. మీరు తీసుకోవాలంటే తీసుకోండి. 300 బాతులు ఇది. 300 బాతులు ఇచ్చి తీసుకోండి. ఎట్ట తోలుతున్నాడు చూడండి. జస్ట్ మన ఈ కారు తోలినట్టు తోలుపారు తప్పుతున్నాడు మొత్తాన్ని. బాగుంది కదా, మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంటుంది చూసేయడానికి. మామూలు జోరుగా పోవట్లేదు వీడు. బోట్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 30 నిమిషాలు అవుతుంది. మన పక్కన ఉన్న పాపలతో మాట్లాడినా. నా పక్కన కూర్చొని చూడు, ఆ పాపతో కొంతసేపు మాట్లాడినా. ఈ పాప అయితే ఇంకా 2 పాపలు నచ్చలే నాకు. నా పక్కన కూర్చున్న పాప అయితే కొంచెం నచ్చింది. సో కలిపేస్తున్నా పులిహార దొరికింది కదా అని చెప్పేసి. చూద్దాం ఎంతవరకు కుదిరినంతవరకు కలిపేస్తాం. మన గురించి తెలిసిందే కదా, మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే. ఛాన్స్ దొరికితే కలిపేస్తారు. జస్ట్ ఊరికే ఒక రాయి వేసిన అట్ట పక్క ఏమవుతుందో ఏం కదా అని చెప్పి ఒక రాయి వేసిన. పని చేసింది ఆ రాయి. ఏమరా అంటే అదే కొంచెం షాకింగ్. ఆ రాయి కొంచెం పని చేసింది. చూద్దాం. ఇదైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి 30 నిమిషాలు అవుతుంది. స్పీడ్ బోట్ స్టార్ట్ అయ్యి మేము ఇంకా వెళ్తానే ఉన్నాము. పాప ఇది అక్కడ ఉంటుందంట, జపాన్లో ఉంటుందంట పాప. సో నాకు తెలిసి నా వాయిస్ మీకు వినిపిస్తూ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మైకులు వాడుతున్నాయి, చాలా స్పీడ్గా వెళ్తుంది బోటు కూడా. ఆల్మోస్ట్ నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నా. వినిపించకపోతే చెప్పండి. ఎందుకంటే నాకు జస్ట్ మైక్ పెట్టుకొని మాడుతున్నా కదా, నాకైతే తెలియట్లేదు అసలు వినిపిస్తూ ఉందా లేదా అక్కడ నాకు అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ వినిపిస్తూ ఉందని అనుకుంటున్నాను.
చూడండి ఎక్కడికైతే వచ్చినామో పీపీ ఐలాండ్లో ఫస్ట్ స్టాప్ ఇది. నీళ్ళు చూడండి ఎట్లుందో, ఎంత బాగుంది చూడండి. మొత్తం కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంది కదా కొండ పక్కన, మొత్తం భలే ఉంటుంది ఇది మొత్తం. అక్కడ అట్లా మాతో ప్రైవేట్ బోట్ తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అక్కడ చూడండి బీభత్సంగా స్టిల్ ఇది చేసుకుంటా ఉంది. వాడు ముసలి వాడు వాడే గుండెగాడు అన్ని ఇచ్చుకొని ఉన్నాడు. అక్క మాత్రం దుమ్ము లేపేస్తా ఉంది. బ్రహ్మాండంగా ఉంది కదా. ఇక్కడ మొత్తం అట్లే ఉంటుంది. ప్రైవేట్గా కావాలన్నా ప్రైవేట్గా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా అది 4-5 మంది కలిసి కావాలన్నా 4 మంది తీసుకోవచ్చు. ఒకరికి 300 పడుతుందంట. ప్రైవేట్కి వెళ్తే 500 ఏమో పడుతుంది అంతే. ఇది ఫస్ట్ స్టాప్. ఇక్కడికి వెళ్ళి ఎంత బాగుంది చూడండి ఐలాండ్ అయితే మాత్రం. ఐలాండ్ మాత్రం బ్రహ్మాండం, అసలుకి కొరత చెప్పానికే లేదు. రేంజ్లో ఉంది ఐలాండ్ మాత్రం. నేను చూడండి ఎక్కడున్నాను, ఇక్కడ ఉన్నా. ఇవి తీసాను నా తిప్పలు చూడండి ఎట్లా ఉన్నా. నీళ్ళు చూడండి ఎంత క్లీన్గా ఉందో. కింద ఉండేది కూడా కనిపిస్తుంది చూడండి, కింద ఉండే మట్టి కూడా కనిపిస్తుంది చూడండి. నీళ్ళు మాత్రం అంత క్లీన్గా ఉంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కొంచెం గ్రీనిష్ కలరు, లైట్ గ్రీనిష్, వైట్ మిక్స్ అయిన బోత్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నది ఏమరా అంటే ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది. నీళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికన్నా ఇంకా ఫిలిపీన్స్కి వెళ్ళినారు అనుకోండి, ఇదే ఒక రేంజ్ అనుకుంటే ఫిలిపీన్స్ దీనికి మించి ఉంటుంది అసలుకి. బాబా ఏమన్నా ఉందా, మొత్తం నిండిపోయింది, పాపలతో నిండిపోయింది మొత్తం. ఐలాండ్ మొత్తం పాపలతో నిండిపోయింది. ఇక్కడ ఆపుతారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 40 నిమిషాలు టైం ఉంటుంది. మీరు తీసుకునే ఒక 40 నిమిషాలు తీసుకెళ్ళి మీకు అట్లా తిప్పి ఫోటోలు తిప్పి మళ్ళీ తీసుకొచ్చి వదులుతారు. మళ్ళీ తీసుకొచ్చి ఈ బోట్లో ఎక్కిచ్చేస్తారు. 40 నిమిషాలు టైం ఉంటుంది. అందరూ చూడండి, అందరూ ఎవరు పాటు వాళ్ళు ఫోటోలు తిప్పుకుంటూ ఉన్నారు. ఛాన్స్ దొరికింది కదా. అరుస్తుంది బాబా అక్క. Now he is going to jump. It was good. అందరూ దుంకుతూ ఉన్నారు. మనకి ఈత రాదు కాబట్టి నేను పెద్దగా దుంకలేదు అసలుకి. పడవలో పోదామంటే వాడు దొంగనాయాలు ఆక్రమించాడు ఆ పడవని. సో చూద్దాం, వేరే ఏదైనా ఉండేదానికి స్కోప్ ఏదైనా ఉంటే దుంకుదాం. వాడు చూడండి ఆ పడవ నా పడవ కానీ దుబ్బైన వాళ్ళు, ఆ పడవని దుబ్బైనారు. ఎంతమంది ఆడుకుంటారు, అందరూ ఆడుకునేది అనుకునే ఉండరు. ఫోటోలు తీసుకుంటాను పైన ఎక్కి మరి వాడు ఫోటోలు తీసుకున్నాడు. ఇదే ఐలాండ్ స్పాట్ చూడండి. ఇక్కడ అందరూ కొంతసేపు జలకాలు ఆడేసి మళ్ళీ బయలుదేరేస్తారు. ముద్దిస్తామండి. పడవ పైకి అయితే ఎక్కేసిన. ఇదే మనం వచ్చిన పడవ. ఇదే బాగుంది కదా పడవ. ఇక్కడ వాళ్ళు ఏవో చేసుకుంటున్నారు. నక్కలు కూడా పడవ పైకి ఎక్కేనారు. పడవ పైకి ఎక్కేసి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఎంత బాగుంది చూడండి, బ్రహ్మాండంగా ఉంది అసలుకి. అయితే ఎంతమంది అయ్యో. నేను అంతకుముందుసారి వచ్చినా కానీ అంతకుముందుసారి వచ్చినప్పుడు వీడియోలు ఏం తీయలేదు. ఇప్పుడు దానికి దీనికి పోల్చుకుంటే నిండిపోయినది సీజన్ కదా. చాలా మంది కుప్పలుగా ఉన్నారు. జనాలు మాత్రం ఒకరు ఇద్దరు లేరు, మామూలు జనాలు లేరు. ఎక్కి కూర్చుందాం. బ్రహ్మాండంగా ఉంది కదా. అయ్యో నువ్వు అంటున్నా. బ్రహ్మాండంగా ఎక్కి ప్రశాంతంగా పైన కూర్చున్నాం. రాజులు ఎప్పుడు దుంకు కష్టపడరు, రాజులు ఎప్పుడు ఆనందిస్తారు అంతే. రాజులు ఎప్పుడు ఆనందిస్తారు అంతే. దుంకి కష్టపడేది ఇట్లాంటి పనులన్నీ చేయరు మనం. ఆల్రెడీ నేను పోయినసారి వచ్చినప్పుడు ఈత రాకపోయినా స్విమ్సూట్ అది వేసుకునేసి దుంకేసినా నేనైతే. అప్పుడు ఈత రాదు ఏం రాదు, అయినా దుంకాను. ఇప్పటికే రాదనుకో, ఇప్పుడు కూడా దొంగమంటే దుంకేస్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఓపిక లేదు. ఇప్పుడు మళ్ళీ బట్టలు మార్చుకొని బట్టలు తెచ్చుకున్నా. ఇన్ కేసు నానిపోతే పోయినసారి స్పీడ్ బోట్లో వచ్చినప్పుడు అట్లే నానిపోయినా.
సో మళ్ళీ నానిపోతే ఎట్లా అని చెప్పేసి తెచ్చుకున్నాం, రెండు జతలు తెచ్చుకున్నాం ముందుగానే సేఫ్టీగా. ఇది మొత్తం చూడండి ఎన్ని బోట్లు, కప్పులు బ్రహ్మాండంగా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. గుంటలు చూడండి ఫోటోలు ఎట్లా తిప్పుకుంటున్నాయి, స్టిల్లులు అన్నీ ఇస్తున్నాయి, గుంటలకి స్టిల్లులు కూడా వచ్చాయి. అంతా అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం పెద్దగా ఏమి ఉండదు, మనమేమో అంత ఫోటోలు ఏం కాదు. మొత్తానికి అయితే వచ్చేసినాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, సీజన్ కదా, జనాలు మాత్రం నిండిపోయినారు, మామూలుగా లేదు అసలు జనాలు ఫుల్లుగా, ఒకరు ఇద్దరు కూడా కాదు. చూసారు కదా ఇక్కడ ఆపుతారు, ముందైతే అవతల పక్క మాయాబాయి దగ్గర ఆపేవాళ్ళు, ఇప్పుడైతే లోక్సభ బాయి దగ్గర ఆపుతున్నారు. ఇట్లాంటి నడుచుకుంటూ వెళ్ళాలంట, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపేయడానికి వదలరు, ఇట్లా నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. సో మీటింగ్ పాయింట్ అక్క ఆడో చెప్తానండి, అట్ల నుంచి వెళ్ళాలా. చూడండి ఎంతమంది పోయలేదు జనాలు, అసలుకి అయితే వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అసలుకి నిండిపోయినారు. మన పాపలు అయితే ఈడే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు మన పాపలు. సో చలో వెళ్దాం బాండి ముందుకి. Where was the meeting point, you said? Yeah. Before it was not here. Came na, it was not here. It was like that side. Stop should be that side. Now they've changed it to this side. వెళ్తా ఉన్నాం, ముందుకైతే అటుపక్క ఉంది, ఎందుకంటే అటు అరస్తున్నాం. So we need to come back here or? Yeah, the meeting we need to come back here only. Yeah. Before it's not. Well, I was coming 3-4 months back. It was not the point. It was not the shop. The Mayabai should be out opposite side. చూడండి ఎంతమంది, ఒకరు ఇద్దరు కూడా కాదు, ఫుల్గా నిండిపోయినారు. అసలు ఎంతమంది ఉన్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఉంటారని చెప్పేసి. సో చలో నేనైతే బయలుదేరదాం. ఎల్లయ్యా ఎల్లు అందరికి వెళ్తేనే. చూసారు కదా ఓల్డ్ ఫేమస్ మాయాబాయికి అయితే ఇంకొక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. అప్పటి వరకు ఇలానే వెళ్దాం. చిన్న పాపని తీసుకెళ్తున్నాడు ఆయన ఈ ఎండలో చిన్న పాపని అయితే మామూలు విషయం కాదు, పెద్ద విషయమే అది. పాండి పాప అందరికి వెళ్తేనే మీరు. రెండు తీసుకున్నా ఫోన్తో దీంతో, ఎందుకంటే మళ్ళీ ఫోన్ ఇది కూడా కావాలి కదా. ఫోన్ టైం ల్యాప్స్ పెట్టినా, నేను టైం ల్యాప్స్ చూపించేదానికి. చూడండి ఎంతమంది వెళ్తున్నారు. ముందు యువతల పక్క కదా, అవతల పక్క ఉండే, ఇప్పుడు యువతల పక్క మార్చినారు, అవతల పక్క నుంచి. మన పాపలతో పోతున్నాను నేను కూడా, వాళ్ళతో పాటు కలుసుకునేసి. పాప పాప చంచక్క పాట వేసుకోవాల్సిందే. అక్కురో మారుతూ అని చెప్పేసి ఒక పాట ఒకటి ఉంది, వీళ్ళు ఎంతమంది వింటారో తెలీదు, నాకైతే తెలీదు. అక్కురో మారుతూ అని చెప్పేసి ఒక జపాన్ వాళ్ళ పాట ఉంది. సో దాన్ని బట్టి కొన్ని పదాలు అయితే నేర్పించింది పాప. ఏం పదాలంటే సొమాసోయ్ ఏవో చెప్పింది, మనకైతే పెద్ద గుర్తులేదు. సొమాసోయ్ అవి ఇవి చెప్పింది, అవైతే మనకేం పెద్ద గుర్తులేదు. సో
అదొక్కటి గుర్తుంది నాకు, సోమాసో అని చెప్పేది, ఇంతటి గుర్తులేదు. మాయాబాయికి వస్తే గుంటలే గుంటలు, మామూలు గుంటలు ఉంటారు, ఫుల్గా నిండిపోయి ఉంటారు గుంటలు మొత్తం. ఎంతమంది, ఒకరా ఇద్దరా, గుంటలే గుంటలు. అసలు పాప ఎంత దూరం పోతారు పాప, నాకన్నా దారి వదిలేండి, నేను వెళ్ళిపోతాను. ఉండేది 14 నిమిషాలే, సో తొందరగా వెళ్ళిపోతాం. ప్రశాంతంగా మంచిగానే ఉంది వెళ్ళేదానికి మరి, కానీ ఎక్కువ సోషల్ అయిపోయింది ఈ ప్లేసు, మరి చాలా సోషల్ అయిపోయింది. కొరవన్నా ఉందంటే నేను వచ్చినప్పుడు మరి ఇంత జనాలు లేదు, కొంచెం తక్కువ. ఇప్పుడు మామూలు సోషల్ అయిపోవాలి ఆ ప్లేస్ మాత్రం. ఎయిరా అన్న ఎయ్, ఎంత వస్తానే ఉన్నారు అసలుకి. చూడండి అసలు మనకి ఎంతసేపు ఇచ్చినారంటే, మాకు మీటింగ్ పైన చెప్తాను అక్క ఇక్కడ అని చెప్పేసి. ఓకే అక్క నాకు అదే పని చెప్తాంది, లేట్గా రావద్దు, తొందరగా వదిలేసి మేము దెంగేస్తామని చెప్తాంది. ఓరి నాయనా, ఈ గొర్రెల సంత కడిగా చేపల బ్యాచ్ అది, రోజులో చేపలు వేస్తే వస్తారు చూడ, అట్లా ఉన్నది. ఎంతమంది, ఒకరా ఇద్దరా, నిండిపోయినారు. పండ్రా ఇచ్చిందే మళ్ళీ కరెక్ట్గా 15 అంటే 15 నిమిషాలే ఇచ్చింది, ఎక్కువసేపుగా లేదు. 15 నిమిషాల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళ, 5 నిమిషాల తర్వాత. వీళ్ళు జోరుగా నడచట్లేదు, దారిని వదిలితే నేను వెళ్ళిపోతా జోరుగా, నాకు దారి ఇట్లేదు, వీళ్ళు నడచట్లేదు. సో అక్క వదిలక్క, మీరు బారు నన్ను బాగున్నట్లేదు. నాకు ఇదే జనాలు నడచాలంటే చిరాకు, అందుకే నాకు జనాలంటే పెద్ద ఇది మంచి ఒపీనియన్ ఏమి ఉండదు, చిరాకు వస్తుంది. వీళ్ళు బారు నన్ను బాగున్నారు, దీని గురించి చెప్పాలి కదా చరిత్ర. ఇది చాలా షూటింగ్స్ అనేది ఇక్కడే జరిగింది. మనకి ఆల్మోస్ట్ పడిపోయింది, పిల్ల సాంగ్ ఉంది కదా, మొత్తం ఇక్కడే షూట్ చేయనారు. షూటింగ్ చేసేప్పుడు జనాలను ఎవరు అలో చేయరు, అదొక మంచి విషయం. ఏమంటే థాయిలాండ్లో ఫుల్ సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే అందుకే అదొక టూరిజం ప్రమోట్ అయ్యి ఎంతమంది జనాలు అంతా వస్తున్నారు. ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు ఆ రోజు మొత్తానికి టూరిస్టులు ఎవరు రారు, మొత్తాన్ని బంద్ చేస్తారు. అర్థమైంది, అది బీభత్సంగా సపోర్ట్ చేస్తుంది దానికి, ఎందుకంటే దుడ్డు, థాయిలాండ్ మొత్తం దుడ్డే దుడ్డు లేకపోతే థాయిలాండ్ లేదు. అందుకని చెప్పేసి జూన్ మొత్తం ఎట్లుందో, మొత్తం కొండే లేదు, కొండల మధ్యలో అక్కడ నీళ్ళు మాత్రం బాగుంటుంది. అందుకని చెప్పేసి నీళ్ళ దగ్గరికి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఈ బీచ్ నుంచి మాయాబాయికి వెళ్తున్నాం, వెళ్ళే దారి ఇదైతే మాయాబాయికి వెళ్ళే దారి, ఇట్ల నుంచి వెళ్తా ఉన్నాం. చూసుకోండి ఆ ఇండికేషన్స్ ఉంటాయి కదా, ఇండికేషన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇండికేషన్స్ చూస్తా వెళ్ళిపోతే 50 మీటర్లు ఉంది, ఆల్మోస్ట్ వచ్చినాము. ఇంక 50 మీటర్లు మాత్రం ఉన్నది, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇటుపక్కల నుంచి కూడా వస్తున్నారు, వెనకాలే వెయిట్ ఉంటుంది. అది చూసినారు కదా ఎట్లుందో. చలో వచ్చేసినాం, కొద్ది దూరమే, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడికి బీభత్సంగా ఉంటుంది అసలు, మాత్రం మామూలుగా ఉండదు. వరల్డ్లోని ఎందుకు ఇంత ఫేమస్ ఇది మీకు కొంచెంసేపులో అర్థమైపోతుంది. మాయాబాయి అంటే మాయాబాయిని. వచ్చేసినాం బుల్లోడా, వచ్చేసినాం. మామూలుగా లేదు అసలుకి. చూడండి ఉన్నాయి, పిల్లి మ్యావ్. మన తెలుగు వాళ్ళు జపాన్ వాళ్ళు అయితే ఇక్కడ నిండిపోయినారు, ఒకరు ఇద్దరు, అయ్యో ఒకరు ఇద్దరు కాదు, బీభత్సంగా ఉన్నారు. కొన్ని రోజులు వెళ్ళి ఇది అయిపోగానే మొత్తం అయిపోగానే అందరూ వెళ్ళిపోతారు. వెకేషన్ల కోసం వచ్చినా కదా, దాని తర్వాత రారు. మొత్తం వెకేషన్ల కోసమే వచ్చింది, దాని తర్వాత అసలు ఉండరు, ఛాన్సే లేదు ఉండేదానికి. ఆపులు చూడండి,
ఎట్లున్నది కానీ జీవిస్తున్న స్పాట్ అయితే ఇది చూడండి. చూసినారా ఎట్లుందో స్పాట్ మాత్రం అదిరిపోయింది, బీభత్సంగా ఉంది. ఎర్రగా ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది, నీళ్ళు మొత్తం బ్లూ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇంకా అవతల ఆ నీళ్ళ దగ్గరికి వెళ్దాము కొంతసేపట్లో. ఫస్ట్ ఇదైతే చూసుకునేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాము నీళ్ళ దగ్గరికి. నీళ్ళ దగ్గర ఇంకా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చెప్పాల్సిన పనే లేదు. మొత్తానికైతే ఇక్కడ మీకు గుర్తుంది ఆ షూటింగ్ మొత్తం ఇక్కడే జరుగుంటుంది. ఆల్మోస్ట్ పడిపోయింది ఆ పిల్ల. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటుంది ఈ ప్లేస్లో, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో కొన్ని స్టెప్పులు అయితే వేసి ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నీళ్ళు ఉంది కదా, అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇదే మొత్తం చూసుకుంటా. చలో వచ్చిన దానికి మీకు ఓల్డ్ ఫేమస్ మాయాబీ అయితే చూపిస్తా. ఆల్మోస్ట్ వచ్చేసిన, ఒక్కరంతే ఉంది. అక్కడికి వెళ్ళి అందులో కూడా ఆడుకుందాం, బాగుంటుంది నీళ్ళతో ఆడుకునేది. పక్క పండరా వచ్చింది తక్కువ టైము. ఆ టైంలో మొత్తం జుట్టు లాక్, అదే పని నాకే చెప్తాను తొందరగా రారోజు చూడనా వెళ్ళని చెప్పేసి. వెళ్దాం వచ్చేసిన చూడండి, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఎట్లని చూడండి, నీళ్ళు మాత్రం చాలా క్లియర్ ఉంటుంది, మామూలు క్లియర్ ఉండదు అసలుకి, ఫుల్ క్లియర్ ఉంటుంది. చూడండి ఇక్కడ అందరు నించుకుంటారు ఆడ ఫోటో తీసుకునేదానికి. యా మొత్తానికి మనమైతే బీచ్లోకి వచ్చేసినాం. మట్టి మాత్రం మామూలుగా స్మూత్ నున్నగా ఉంది, అసలుకి ఎంత నున్నగా ఉంది చూడండి. ఎంతమంది ఉన్నారు, వరుస పెట్టి నడుచుకుంటూ వెళ్దాం. వీళ్ళ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళి ఆ లాస్ట్ నుంచి లాస్ట్ టైంకి వచ్చేకాడికి బీభత్సమైన టైం అయిపోతుంది. అయితే ఈ మూలు చూసుకుంటే ఇక్కడున్న బీభత్సంగా ఉంది కదా ఐలాండ్ అంతే చాలా ఫ్రెష్ ఉంటుంది, మామూలు ఫ్రెష్ ఉండదు అసలుకి. చూడండి ఎంతమంది ఉన్నారు, ఒక్కరా ఇద్దరు. మనోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, మనోళ్ళు కాకుండా ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. ఈ జపాన్ వాళ్ళు నిండిపోయినారు, బీభత్సంగా నిండిపోయినారు, అసలు ఒకరు ఇద్దరు కాదు. చూసినారా ఈ హిందీ మేళం ఆడపోయినా తగులుకుంటారు, అదే పెద్ద తలకాయ నొప్పి హిందీ మేళాలతో. మామూలుగా తగులుకోరు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఈ ఐలాండ్ అయితే మస్ట్ విజిట్ చేయండి. ఇది మస్ట్ విజిటెడ్ ఐలాండ్, దీనికైతే ఖచ్చితంగా రండి, రాకుండా అయితే ఉండకండి. ఇది మాయాబే వరల్డ్ ఫేమస్. ఎన్ని షూటింగ్లు, 1-2 ఓపెన్ ఎన్ని షూటింగ్లు చేసినారు ఇక్కడ, 1-2 కాదు, బీభత్సంగా చేసినారు షూటింగ్లు మొత్తం. అన్నిటికీ వీళ్ళు గవర్నమెంట్ ఏమరా అంటే ఆ రోజు ఎంత నష్టం వస్తుందో తెలిసిన ఒక్కరోజుకి. ఇక్కడ చూడండి వాడు ఏళ్ళు వేసి చూసుకునేదానికి వాడు ఉన్నాడు, వాడు మొత్తం చూసుకుంటాడు. ఎవరైనా నీళ్ళలోకి పోకండి, ఏమన్నా అయిపోతుందని చెప్పేసి మొత్తం వాడు చూసుకుంటాడు. ఇప్పుడైతే చలో ఆ లాస్ట్కి వెళ్దాం. ఆ లాస్ట్కి బాగుంటుంది వెళ్ళే గుద్దికి. జపాన్ పాపలు మళ్ళీ ఫోటోలు తీసుకుంటూ ఉన్నాయి. ఇది మొత్తానికి మాయాబే అయితే మన తెలుగు పాపలు ఉన్నాయి. అక్క ఫోటో తీసుకుంటా ఉంది, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు. పాపం ఎంతమంది తీసుకుంటారు, మన జాతరగా వాళ్ళంతా తీయడం ఉండరు. నా కొడుకు బీభత్సంగా ఉంది అసలుకి. అక్క హార్ట్ వేసి రాసుకుంటా ఉంది వాళ్ళ భాషలో. ఎంత మంచిగా ఉందో ఇక్కడ. అంతలో మామూలుగా లేరు. తీసేస్తా ఉంది. ఎర్రా అన్న తిప్పండి ఏం చూడు ఫోటోలు నేర్పిస్తున్నారా. టూర్ వచ్చి కొత్తగా పెళ్ళిన వాళ్ళు అనుకుంటా, వీళ్ళు ఇందాక కనిపించిన వాళ్ళే వీళ్ళే. వాడేందరా అద్దాలు ఆడికి వెళ్ళిపోయినాడు.
జాగ్రత్త రా, ఏమన్నా అయిపోతుంది అంత దూరం పూసినావు. బాబా బాబా ఏమన్నానా, ఏమన్నా ఉందా అసలుకి? బీభత్సం. చూసుకుని ఆల్మోస్ట్ వచ్చేసినా, చాలా వరకు వచ్చేసినాం. మన వాళ్ళు నిండిపోయినారు, జపాన్ వాళ్ళు నిండిపోయినారు. ఎంతమంది ఉంటారు రైడంగా. ఇదే ఎండుకైతే వచ్చేసిన. ఎట్లుంది? బాగుంది కదా. నేను ఎందుకు ఇంత ఓల్డ్ ఫేమస్ అంటారంటే చూడండి, మట్టి చూడండి, మొత్తం తెల్లగా నున్నగా చేతికి అట్లా గరుచుకునేస్తుంది, అంతలా ఉంది మట్టి. సో మీకు నచ్చిందంట వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారు అనుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర షేర్ చేయండి. ఎందుకంటే మాయాబే ఓల్డ్ ఫేమస్, దీన్ని బట్టి ఇక్కడిక్కడ షూటింగ్ చేసినారని కూడా మీరు చూపించుకోవచ్చు. ఆల్మోస్ట్ 1-2 కాదు, చాలా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ. హాలీవుడ్ జరిగింది, టాలీవుడ్ జరిగింది, బాలీవుడ్ జరిగింది, అన్ని షూటింగ్లు కుప్పలుగా జరిగింది ఇక్కడ మాయాబేలో అయితే. ఇదే మాయాబే, బ్రహ్మాండంగా ఉంది కదా. ఇంకా ఎంతసేపు ఉంది టైం మనకి? ఇంకొంతసేపు ఉంది. ఆ కొంతసేపులో వెళ్ళి మొత్తం తిరిగేసి కొన్ని ఫోటోలు తీసుకుందాం. కొన్ని ఫోటోలు అయితే తీసుకుందాం అండి. గుడ్ యా. మన బోట్లో వచ్చినారు వాళ్ళు తిక్కన గుడుగులు. వాళ్ళు ఇక్కడ ఎవరు? కువైట్ సౌదీ అరేబియా వాళ్ళదైతే. ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు, 1-2 కూడా కాదు, చాలామంది ఉన్నారు వచ్చేదానికి. ఇది చూడండి, తెల్లవి నిండిపోయినాయి, మొత్తం ఇవే ఉన్నాయి అసలుకి. కబుల్స్ మంచిగా తీసుకుంటా ఉన్నారు. వంట చూడు, యాడ చూసినా వస్తూ ఉంటుంది. ముస్లిం దిగడ వాళ్ళకి అవన్నీ ఏం పట్టింపులు ఏం లేవు, వాళ్ళు ఏ వయసులోనే తీసుకుంటూనే ఉంటారు. ఏం చూడండి, మంచి గిల్లెలు అనిపిస్తా ఉంది. ఏయ్ నత్త పట్టుకున్నాడు ఇది. అది చూడండి కనిపిస్తూ ఉందా నత్త? అదే ఒకటి దొరికింది ఇంకే. నిదానంగా తీసుకెళ్తున్నాడు. అయ్యా నీళ్ళు వెళ్ళిపోయినాయి, ఎంత జాగ్రత్తగా ఉన్నా నీళ్ళు వెళ్ళిపోయింది. ఓకే తప్పదు, వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు నీళ్ళు, మనం ఏం చేయలేము దానికి. బీచ్కి వస్తే నీళ్ళు వెళ్ళకుంటే ఏమవుతుంది. నేను ఆల్మోస్ట్ వెళ్ళకూడదని చెప్పి ట్రై చేసి దాని జోలికే పోకుంటున్నా, అయినా వచ్చేసి. అక్కడ చూడండి మన ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు చేసే పనులు చూడండి ఎట్లుందో. ఏంద్ర భూమి మన లాగేసుకున్నాడు. బాగుంది కదా, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బీచ్ మొత్తం అంతే, బీచ్ మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది అసలుకి. చూడండి ఇక్కడ అందరూ వస్తారు ఫోటోలు తీసుకునేదానికి అని చెప్పేసి. మామూలు ఫేమస్ కదా ఫోటోలకి, ఫోటోలు అంతా ఫోటోజెనిక్ స్పాట్ మాయాబే మొత్తం. ఆ కపుల్స్ అయితే ఇంకా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు అసలుకి. మరత మీరు చేసుకొని రండి, ఫోటోలు తీసుకోండి. మరత ఫోటోల కోసం అని చెప్పి చేసుకోకండి, దానికని చూసి మంచోళ్ళని చూసి చేసుకోండి. మంచోళ్ళని చూసి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, లేదంటే నరకమే. చూడండి ఎంతమంది, ఒకరా ఇద్దరా కన్నుల ముందరా తిరిగే అప్సరసలు ఎందరూ ఉన్నా. హే పరువేం పోదురా, పర్వాలేదురా, లైనే సోదరా అందరిపైన, ఒక్కరిలో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా. సో ఒక పబ్ పోయిందని ఏం ఫికర్ కాకండి, వీడికి రండి. ఎంతమంది కావాలంటే అన్ని గుంటలు ఉన్నాయి, ఎంత కావాలంటే అంతమందికి లైన్లు వేసుకోండి, ఇబ్బంది లేదు.
సో ఇది మొత్తం ஒரு மாயாபே ஐலாண்டு మొత్తం ఇదే. మాయాబే ఊరికే అంటారు మాయాబే అని చెప్పింది. అక్కడి నుంచి చూడండి, మనం యువతల నుంచి వచ్చినాము, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి వచ్చినాము. అక్కడి నుంచి వచ్చి ఐలాండ్ చూడండి ఎట్లుంది, మొత్తం ఐలాండ్. నీళ్ళు బాగా బ్లూ కలర్లో భలే ఉంటుంది నీళ్ళు. ఇక్కడ కొంచెం బ్లూ ఇష్యూ కొంచెం గ్రీన్ ఇష్యూ మొత్తం మిక్స్ అయి ఉంటుంది ఐలాండ్ మొత్తంలో నీళ్ళంతా. కానీ ఎండ మామూలుగా ఉండదు అబ్బా, ఇక్కడ మాత్రం బీభత్సమైన ఎండ ఉంటుంది. హ్యూమిడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మీరు కనుక వస్తున్నారంటే సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి, లేదా క్యాప్ తెచ్చుకోండి. ఇవి ఖచ్చితంగా ఉండాలా, లేదంటే కష్టం. బీభత్సమైన హ్యూమిడ్ కానీ అసలుకి ఇక్కడ ఒక రేంజ్ హ్యూమిడ్ అనుకోండి, అసలు మామూలు హ్యూమిడ్ కూడా కాదు. ఎండ వాంచేస్తుంది. ఆ ఎండలో ఇంకా ఫోటోలు మంచిగా వస్తుందని చెప్పేసి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఎలా స్పెషల్. సో ఒక ఆయనకి అడ్డంగా వస్తుంది. చూడండి ఎంతమంది, ఒక్కరు ఇద్దరు కూడా కాదు. ఎగ్జాక్ట్గా మనకైతే ఇంకెంతసేపు ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది. ఆ టైంలో వెళ్దాం, వెళ్ళి చుట్టూ చూద్దాం. చూడండి ఇదా మొత్తానికి మాయాబే అనేది ఐలాండ్లో చూడండి ఎంతమంది ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు ఐలాండ్లో జనాలు అయితే. ఒక్కరు ఇద్దరు కూడా కాదు. అండి బా నీళ్ళు చూడండి, ఆ నీళ్ళు, ఆ క్లియర్, ఆ క్లారిటీ నీళ్ళల్లో మామూలుగా లేదుగా. నీళ్ళు మొత్తం అసలుకి ఫోటోలు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. అమ్మాయిలకైతే బీభత్సం ఇది, అబ్బాయిలకి అంతగా తీసుకోరు కాబట్టి వాళ్ళకి అంతగా లేదు. వాళ్ళకైతే మామూలు బీభత్సం కాదు, బీభత్సం. పండగ. మీరు కూడా ఎవరన్నా మంచి ఫోటోలు అవర్స్ మంచి ఫోటోలు కావాలంటే ఈ లొకేషన్స్కి రండి. వాడు చూడండి చక్క అయిపోయినాడు, కండలు చూపిస్తున్నాడు, కండల వీరుడు, కండల వీరారా. చూడండి ఎంతమంది అయితే బ్రహ్మాండంగా ఫోటో తీసుకుంటా ఉన్నారు. నానిపోయింది చెప్పాలి, నానిపోయింది అనుకున్న వాళ్ళకి అంతే. వాళ్ళకి చూడండి ఇద్దరు కష్టపడి తీస్తున్నారు అది కూడా ఫోటోలు, ఒకరు కూడా కాదు, ఇద్దరు పాపం భలే కష్టపడుతున్నారు తీసేదానికి. ఇదా అందుకే చెప్పిన ట్రావెలింగ్లో ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే ఇది బీభత్సమైన టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఎక్కువ మంది వచ్చేదానికి ఇష్టపడతారు. దీనికి ఇక్కడ ఫోటోలు బీభత్సంగా వస్తుంది, ఆ లైట్కి దానికి బీభత్సమైన ఫోటోలు వస్తాయి. అందుకని చెప్పి చాలామంది ఇష్టపడతారు ఇక్కడికి వచ్చేదానికి. ఇది ఏ ఐలాండ్కి లేదు, మిగతా ఐలాండ్స్కి ఏటికి టైం లేదు, అన్లిమిటెడ్ టైమ్స్ అంతా ఎంతసేపు అన్నా ఉండొచ్చు. దీనికి మాత్రం స్పెసిఫిక్ టైము, ఇంత టైం అంటే ఇంత టైం మాత్రమే ఉండొచ్చు, మిగతా టైం ఉండలేరు అంతే. అందుకే చెప్పి ఈ ఐలాండ్ ఇంత ఫేమస్. మేము ఫేమస్ అన్నట్టు, ఐలాండ్ ఫేమస్ మామూలుగా కాదు, బీభత్సమైన ఫేమస్ ఇదైతే ఐలాండ్ మొత్తం. చలో నడుచుకుంటూ వెళ్ళిపోదాం. లాస్ట్కి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసినాము. ఇది ఐలాండ్ అయితే చూడండి అట్లా ఎంత బాగుంది, బీభత్సంగా ఉంది. అని ఇంకొంచెం సేపు ఉంది. కొంచెం మనకి ఇచ్చిన టైంలో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసిన టైం. ఇంక అక్క నా కోసం ఎత్తుక్కుంటూ వస్తే, లేకపోతే నేను వదిలేసి దుబ్బేస్తుంది. సో వదిలేసి దుబ్బేసే లోపు ముందే మనం వెళ్ళాలి అక్కడికి, లేదంటే కష్టం వెళ్ళకపోతే. బాగున్నారు మంచిగా.
సరిపోయినారు, ఇద్దరు సరిపోయినారు. ఉండక్క నేను వెళ్ళిపోతాం, మళ్ళీ తీసుకొని సేపు అన్నా. జస్ట్ సెకండ్. ఓకే చేసిన ఇంకా తీసుకోక్క, ఎంతసేపు అన్నాను. ఎవ్వరు కాదంటారు నేను. ఇక్కడ చూడండి పాప ఏం చేస్తుంది. మా వీడు ఉటకాగాడు, వీడికి ఏం రాంది సొక్క అయిపోయినావు. అడేం లేవు కదా, అయిపోయి అంత ఏం లేదురా, ఎందుకు అయిపోయినావు? గుంటలు వస్తున్నాయి. ఇదే మొత్తం ఐలాండ్ ఓవర్ వ్యూ, మొత్తం ఇదే చూసినారు కదా. ఐలాండ్ ఎట్లుందో బ్రహ్మాండంగా ఉంది ఐలాండ్ మాత్రం. Not here. Lunch should be some different island. Monkey Island, I believe. Lunch should be. Live here, 135. I'm already giving matcha. వస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళేది ఒకటే మిగిలింది. హలో, మన పడవ దగ్గర మనం వెళ్ళిపోతాం. చూడండి ఎంతమంది నిండిపోయినారు. స్మాల్ ఫిష్, చిన్న చేపలు ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి చేపలు. మొత్తానికైతే ఇది చూసినారు కదా ఎట్లుంది, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. బాగుంది, చేపలు కూడా బాగున్నాయి. మీకు నచ్చితే ఎట్లుందో కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా, సరేనా? వర్ష పెట్టి ఆడ ఆపున్నారు, చాలా వెళ్ళిపోవడమే. ఇంకా బోట్ పడవ రాలేదు కదక్క, ఎందుకు అందరం పోయేది. ఒక్క లైన్ స్కూల్ పిల్లల మారితే మేము ఒక లైన్లోనే ఉన్నాము. ఈ మనిషి ఇక్కడ లాగా వినిపిస్తున్నాడు. హలో ఇండియా. చూసినారు కదా అమ్మా, ఏంటంతా ఒకే రంగు వేస్తున్నారు. ఒకే ఫ్యామిలీ మొత్తం ఒకే రంగుతో నిండిపోయినారు. బట్టలు కూడా మార్చుకున్నాం, మొత్తం ఒకే రంగుతో ఉంది. ఈ మనిషి చూడండి, ఈ మనిషి కూడా ఇండియా నుంచి. ఇతను నేను ఫ్యామిలీతో వచ్చినాడు, వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసుకున్నారు. అట్లా కూడా మీరు రండి, బీభత్సంగా ఎంజాయ్ చేసుకోండి. అర్థమైందా? My friends. Yeah. Are we going? She will call. Oh, she's coming back. Yeah. చలో వెళ్దాం. చదువుకోండి అమ్మా, మేము వెళ్ళిపోతున్నాము. చూడండి వెళ్ళిపోతా ఉంది ఒక పడవ, ఇంకో పడవ. అక్కడ వచ్చేటప్పుడు లాస్ట్లో మొత్తం మట్టి అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు కాళ్ళ మీద పోసుకొనేసి మట్టి అంతా ఇది చేసుకొనేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి, పడవ లోపలికి. లేదా పడవంతా మట్టి అయిపోతుంది. అర్థమైంది కదా? వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మై అబే.